హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బగారా రైస్ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీతో కానీ మసాలా కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బగారా రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 యాలుకలు, 5-6 లవంగాలు, మరాఠీ మొగ్గ 1, అనాస పువ్వు 1, జాపత్రి చిన్నది 1, అర టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకొని మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అరకట్ట పుదీనా తరుగు, అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా కొద్దిగా వేగిన తర్వాత అందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు రైస్కు 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, అరగంట సేపు నానబెట్టుకున్న 2 కప్పుల రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో రైస్ను ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ ఈ విధంగా ఎగురుతున్నప్పుడు మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో రైస్ను ఎగరనివ్వాలి. పది నిమిషాల తర్వాత బగారా రైస్ ఈ విధంగా పొడి పొడిగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని ఏదైనా మసాలా కర్రీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ బగారా రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫంక్షన్ స్టైల్ చికెన్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్ అరకిలో, ఉల్లిపాయ పెద్దది 1, టమాటా మీడియం సైజ్ 2, మసాలా పేస్ట్ కోసం జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, సారపప్పు 2 టేబుల్ స్పూన్స్, గసగసాలు 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చికెన్ మసాలా 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, కసూరి మేతి 1 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత. ఫంక్షన్ స్టైల్ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో సారపప్పు, జీడిపప్పు, గసాలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక అందులో చికెన్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా చికెన్లో ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఒకసారి కలుపుకోవాలి.
తరువాత చికెన్లో టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక మూత పెట్టి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. టమాటా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న పేస్ట్ వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఆయిల్ ఇలా పైకి వచ్చినప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాలు ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత కర్రీలో పచ్చిమిరపకాయలు, కసూరి మేతి, చికెన్ మసాలా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కర్రీని మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని రైస్ పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ.